వైశాఖ పురాణం 1వ అధ్యాయం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశాఖ మాస ప్రశంస. సూత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినుడు. రాజర్షియుగ అంబరీషుడు బ్రహ్మమానస పుత్రుడగు నారదుని చూసి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహత్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువునకు ఇష్టమొకటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణు ప్రియములైన ధర్మములేవి? మానవులాచరించవలసిన దానములను వాని ఫలములను వివరింపగోర్చున్నాను. పూజ దానము మున్నగు వానిని ఏ దైవం నిర్దేశించి చేయవలను? వాని ఫలితమెట్టిది? పూజా ద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయించి వివరింపకోరుచున్నానని సవ్యనీయముగా ప్రశ్నించాను. నారదుడు, రాజర్షి అంబరీష, వినుమని ఇట్లు పలికెను. పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు, నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగా వింటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ 3 మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ ఈ మాసమ ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటినీ నశింపచేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారము వలె, వృక్షములలే దివ్య వృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువు వలె, సర్పములలో శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె, ఇష్టమైన వానిలో ప్రాణము వలె, సౌహార్దములు కలవారిలో భార్య వలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రము వలె, ధాతువులలో సువర్ణము వలె, విష్ణుభక్తులలో రుద్రుని వలె, రత్నములలో కౌస్తుభము వలె, ధర్మహేతువులకు మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది. విష్ణుప్రియమగుట చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమును ఎందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు. సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వానిని ఉద్ధరింపనించెను. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములనీయ సిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారము నాళ్ళు స్నానాధికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసినచో వచ్చినంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పము దృఢముగానున్నచో నతడు 100 అశ్వమేధ యాగముల చేసినంత పుణ్యమునందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ స్నానము నది ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడే అసక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగానున్నచో విష్ణు సాయుధ్యము నందును. అంబరీష మహారాజా, సర్వలోకములయందున్న తీర్థదేవతలు బాహ్య ప్రదేశముననున్న జలము నది అయినను తటాకమైనను సెలయేరైనను అందు చేరియుండును. జీవి చేసిన సర్వపాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానమాచరించే వరకును యముని ఆజ్ఞను అనుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుసరించి వృధ చేయుచుండును. జీవి వైశాఖ మాసమునట్టి బాహ్య ప్రదేశమునున్న జలమున స్నానమాచరింపగానే ఆ జలమును అధిష్ఠించి ఉన్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థ దేవతలు సూర్యోదయమును మొదలుకొని 6 ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమును ఆశ్రయించి ఉండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయని వారిని సేపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇట్లు చేయుదురు. సూర్యోదయమైన 6 ఘడియల తర్వాత తీర్థదేవతలు తమ స్థానములకు పోవుదురు. మరలా సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలమును ఆవహించి స్నానమాడిన వారి పాపములు నశింపచేయుదురు. వైశాఖ పురాణం 1వ అధ్యాయం సంపూర్ణం.